విశాఖపట్నం మున్సిపాలిటీ పరిధిలో 47వ వార్డులో మాత్రము ప్రచారం ఓరుగా కొనసాగుతుంది. 47వ వార్డు బీజేపీ అభ్యర్థి పొలగాని ధనంజయ గౌడ్ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మనం చూస్తున్నాము, వందలాది మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఒక ఓటుతో ఓటమితో పాల్గొనడం జరిగింది. ఈసారి మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నారు. మనం ప్రస్తుతం ధనంజయ గౌడ్ గారు అలా చెప్పండి, గతంలో మీరు ఒక టాస్క్తోనే పోవడం జరిగింది, ఒక ఓటు అనుకున్నాం, ఒక టాస్ అనుకున్నాం. ఇప్పుడు ఎట్లా ప్రజలు ఎట్లా స్పందన ఉంది? ప్రజలలో మంచి స్పందన ఉందండి. గతంలో ఇదే ప్రాంతం నుంచి నేను పోటీ చేసిన ఈ ప్రాంత ప్రజలకు నాకున్న బాండింగ్ అనుబంధం ఇప్పటిది కాదు. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే, వీళ్ళతోటే చదువుకున్నా, వీళ్ళతోటే నేను ఉంటున్నాను. నా ఇల్లు ఇడనే. నేను 2005లో పోటీ చేసినప్పుడు నేను ఇండిపెండెంట్గా చేసిన, నాకు ఒక ఓటు మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఇల్లు. అప్పుడు అధికార దుర్వినియోగం కాంగ్రెస్ పార్టీ చేసి నేను ఇండిపెండెంట్గా చేసిన కాబట్టి నాకు అధికారుల అండదండలు లేవు. నేను స్వతంత్ర అభ్యర్థిని. ఆ రోజు నన్ను చిన్నపిల్లగాని చేసి నన్ను ఓడగొట్టడం జరిగింది, గెలిచినోని ఓడగొట్టడం జరిగింది. అప్పుడు కూడా ఇదే ఓటర్లు, ఇదే ప్రజలు నాకు ఓటేసి ఒక ఓటు మేయర్తో గెలిపించి 20 ఏళ్ల క్రితమే వీళ్ళ కోసము నేను అనునిత్యం కష్టపడి 8 ఏళ్ళ నుంచి వాళ్ళకు సేవ చేస్తుంటే మొన్న 2014లో ఒక రాజకీయ కారణాల నాకు టికెట్ నిరాకరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నన్ను చాలా మోసం చేసింది. ఇదే బీజేపీ పార్టీని గుర్తించి ఈ 2026లో నాకు మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి నాకు అవకాశం కల్పించింది. అప్పుడు 2005లో నన్ను గెలిపించిన ప్రజలు అప్పుడు టాస్ తోడు పోయింది. ఇప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తానని ప్రతి ఒక్కరు కంఠాబలంగా చెప్తున్నారు. నాకు గుండె ధైర్యంగా ఉంది. అందుకనే ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాం. ఇంకా కూడా 4-5 రోజులు టైం ఉంది, చేస్తాం, ఇంకా కూడా చేస్తాం. భారీ మెజార్టీ తోటి ఈ వార్డు నుంచి నన్ను ప్రజలు గెలిపిస్తానికి సిద్ధపడరని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పండి, ఈ వార్డులో ఉన్న సమస్యలు మీ ఏ దృష్టికి వచ్చింది? ఈ వార్డులో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉందండి. డ్రైనేజ్ సమస్య టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిష్కరించలేదు. కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచి సంవత్సరాన్నర కూడా పరిపాలించకుండా ఈ వార్డు అనాథలుగా వదిలిపెట్టిపోయాడు. అయినా కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కూడా ఆ ఓడిపోయిన కౌన్సిలర్ మరి చేయొచ్చు, అధికారం ఉంది కాబట్టి చేయొచ్చు, చేయలేకపోయాడు. కాబట్టి ఈ డ్రైనేజ్ సమస్యను నన్ను గెలిపిస్తే ఈ వార్డు ప్రజలు ఖచ్చితంగా క్లియర్ చేస్తా. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే అసలు సందు చీకటిమయమండి. ఇదంతా ఒక్క విద్యుత్ దీపాలే అట్లా. ఎన్నిసార్లు కమిషనర్ ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు. నేను గెలవంగానే ఆ కమిషనర్ని ఎమ్మడి పడైనా సరే ప్రతి సందుకు విద్యుత్ దీపాలు పెట్టిస్తా. దోమల బేరత చాలా ఉంది, దోమలకు పరిష్కారం చేస్తా. అదే ఇక్కడ కబేలా పాత కబేలాలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. ఇక్కడ ఓపెన్ ఉంది, దాని కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. మా వాళ్ళకు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉండి వీళ్ళకి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పండి, మీ వార్డులో ప్రధాన పార్టీలు 3 కూడా బలంగా ఉన్నాయి. మీ వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి. నాకు బీజేపీ పార్టీ ఓటింగ్ ఉందండి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో రాని మెజార్టీ ఈ ప్రాంతం నుంచి మా ప్రజలు ఇచ్చారు. ఈసారి కూడా మాకు అత్యధిక మెజార్టీ ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాము 47వ వార్డు అభ్యర్థి పొలగాని ధనంజయ గౌడ్ ఒకరిస్తున్నారు. ఖచ్చితంగా భారీ మేటతో గెలిచిస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఈ వార్డు నుంచి భారీ మేట వచ్చింది. నేను స్థానికుని, గతంలో నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి నన్ను ప్రజలు ఆశిస్తారు. అంటే ఓడిపోలేదు, కావాలని అధికార పార్టీ నన్ను ఓడించింది. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని కూడా పేర్కొంటున్నాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.